అరణ్య పర్వంలో మనకు మొదట్లోనే ద్రౌపదీదేవి మాట అంటుంది, ఎంత ధర్మం పట్టుకు వేలాడో నీకేమిచ్చింది ధర్మం అని అంటుందండి. అధర్మం రారాజే రాజ్యం వెళ్తుంటే ధర్మం అడవులు పాలింది, ఏమయ్యా నువ్వు బావుకున్నావు ఉందండి అని. ధర్మం పట్టుకుని ఎందుకు నువ్వు వేలాడుతున్నావు అంటే గొప్ప మాట చెప్తాడు. ధర్మం ఏదో ఇస్తుందని నేను ధర్మం చేయలేదు. ధర్మం ఏదో ఇస్తుందని ధర్మం చేస్తే ధర్మంతో వ్యాపారం చేసినట్టుంటుంది. నేను ధర్మ వ్యాపారిని కాను, ధర్మాచార పరాయణ్ణి అన్నాడు. ఈ మాట మనకు అర్థమవుతుందండి. స్వామి వివేకానంద మహాభారతం క్యారెక్టర్స్ గురించి 1893లో ప్రపంచంలో చెప్పేటప్పుడు ఈ మాటను ఉటంకించారండి, ధర్మరాజు గొప్పతనాన్ని. మనం ఇంకా తెలుసుకున్నామో లేదో, విదేశస్తులు తెలుసుకున్నారు వివేకానంద దయ వల్ల. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. ధర్మవాణిజ్యకో హీనః జఘన్యో పురుషాధమ. ధర్మంతో వ్యాపారం చేసేవాడు పురుషాధముడు. కనుక ధర్మం వ్యాపారం చేయట్లేదు, ధర్మం చేయడం నా స్వభావం. ఏం మాట అండి, ధర్మం ఆచరించడం నా స్వభావం. ఇక్కడ చూడండి, ధర్మాలు కానీ ఏవైనా 3 రకాలుగా ఉంటాయట. మహాత్ములకి స్వభావ ధర్మం ఉంటుంది, సామాన్యులకి ప్రభావ ధర్మం ఉంటుంది, మిగిలిన వాళ్ళకి అభావ ధర్మం. స్వభావము, ప్రభావము, అభావము 3 చూడండి. ఇక్కడ స్వభావము అంటే పుస్తకాలు చదివి కాకుండా సహజంగా ధర్మాన్ని ఆచరించే వాళ్ళది స్వభావ ధర్మం. రాముడు సత్యం వద అని పుస్తకంలో చదివి సత్యం పలకలే అని స్వభావం. సీతాదేవి పతివ్రతగా ఉంటే చాలా మంచిది అనుకుని పతివ్రతగా లేదు, ఆవిడ పతివ్రతగా ఉండడం ఆవిడ స్వభావం. అందుకే మహాత్ములది స్వభావ ధర్మం. సామాన్యులు గ్రంథముల్లో విని, భారతాలు విని, పురాణాలు విని, ఓహో ఇలా ఉంటే చాలా మంచిదండి అని ప్రభావం పొంది చేస్తారు, వాడిది ప్రభావ ధర్మం. మొదటిది లేకపోతే రెండవది ఉంటే మంచిదే, రెండూ లేకపోతే అభావ ధర్మం, వాడికి చెప్పినా రాదనమాట. ఇలాంటి వాళ్ళ గురించే ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు, చెచ్చెర పుట్టినే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. అలాంటి వాళ్ళకి చెప్పినా తేలదండి. కనుక ఇక్కడ ఏం చెప్పాడు ధర్మరాజు, నాది స్వభావ ధర్మం, ప్రభావ ధర్మం కాదన్నాడు. అది గొప్ప మాట. అందువల్లనే కృష్ణ పరమాత్మ ఆయన వైపు ఉన్నాడండి. అంతేగాని కష్టం కలిగినప్పుడే నువ్వేమిటో తేలిపోతుంది. సుఖాలు ఉన్నప్పుడు ప్రతివాడు ధర్మం కబుర్లు చెప్తాడు, కష్టం వచ్చినప్పుడు మనిషి ఏమిటో తేలిపోతుంది. అందుకే మహాత్ములకు కష్టాలు ఎందుకయ్యా అంటే వాడు ధర్మం కరెక్ట్ అవునా కాదో నిగ్గు తేల్చడం, అక్కడ తేలిపోతారు వాళ్ళు. మరేం చేస్తానండి, పరిస్థితుల్లో అలా ఉంది, అందుకే తట్టుకోలేక కోపం వచ్చిందని. అంటే నీకు నిగ్రహం లేదనమాట, పరిస్థితులు బట్టి వచ్చిందనమాట. ఇవన్నీ దౌర్భాగ్యపు మాటలండి. పరిస్థితుల మీద తోసేసేవాడు ఎప్పుడూ బాగుపడలేడు, పరిస్థితులతోనే కొట్టుకుపోతాడు. తెలుసుకోవాలి, పరిస్థితులు అలాగుంటాయి. నీ వ్యక్తిత్వం ఏమైంది, ధర్మరాజు దగ్గర నేర్చుకోవాల్సింది ఎంత ఉందో. అలాంటి వాడు గనుకనే కృష్ణుడు గమనించుకుంటున్నాడు. అందుకే మీరు గమనించండి, మొత్తం ధర్మరాజు దగ్గరికి అరణ్యవాసంలో మహర్షులు వస్తూ పోతూ బోల్డ్ కబుర్లు చెప్పారండి. ధర్మరాజు కూడా ఊరికినే ఎలాగో అడవిలో కూర్చున్నాను కనుక రెండు కూర్చుని ఆడుకుందాం అని తమ్ముళ్ళతో ఆడుకోలే. ఆ మహానుభావుడు ఎన్ని తపస్సులు చేశాడు, యజ్ఞం చేశాడు. అందుకే తెలివైన వాడు కాని కాలం వస్తే తపస్సుకు వినియోగించుకుంటాడు, ఎవరిని నిందించడు. సుఖదుఖాలు మనకి ప్రారబ్ధాలు బట్టి వస్తాయి కానీ వ్యక్తులు బట్టి రావు. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి ఇది కుబుద్ధిరేష అని అధ్యాత్మరామాయణంలోని వాక్యం. అది సుఖం దుఃఖం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, అది నీ కర్మ కొద్దీ వస్తూ పోతూ ఉంటాయి. అందుకే ఎవరిని నిందించుకో. అందుకే మా కర్మ కొద్ది వచ్చాయని వినియోగించుకోవడమే తప్ప నిందించరాదు. ఆ సమయంలో ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగితే భగవంతుడు గమనించుకుని వాడిని రక్షిస్తాడట. అది ఎవడు ధర్మమునందు నిలబడి భగవంతుడిని పట్టుకుంటాడో వాడిని భగవంతుడు పట్టుకుంటాడు. ఇదే సూత్రం, మొత్తం భారతానికి సారాంశం ఇదే. ధర్మమునందు నిలబడి ఉన్నవాడిని భగవంతుడు నిలబెడతాడు. అందుకే అందుకే యతో ధర్మస్తతో జయ అనేది చాలా తప్పండి. యతో ధర్మస్తతో కృష్ణ, యత కృష్ణస్తతో జయ, ఇది నిజమైనది. ఎక్కడ ధర్మమో అక్కడ కృష్ణుడు, ఎక్కడ కృష్ణుడో అక్కడ జయం. అది ధర్మానికి తనంత తాను అనుగ్రహించే శక్తి లేదు. ధర్మం ఉంటే కృష్ణుడుండి మనకు అనుగ్రహిస్తాడు. అందుకే కర్మ జడమయ్యా, కర్మఫలప్రదాత ఈశ్వరుడే అనుగ్రహప్రదాత అని కర్మ కిం జడం కర్మ తజ్జడం అన్నారు ఉపదేశారంలో రమణుల వారు మనకి. అందుకు ధర్మమునందు నిలిచిన ధర్మరాజును కనిపెట్టుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ. మహర్షులందరూ కృష్ణ పరమాత్మతో సహా అడవిలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు కానీ పదవిలో ఉన్న దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఇది తెలుసుకోవాలి. ధర్మం అడవులు పాలైన మహాత్ములు దేవతలు వాళ్ళ పక్కనుంటారు, అధర్మం పదవులేలుతున్నా దేవతలు ఋషులు వాళ్ళ పక్కనుండరు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పదవుల్లో కూర్చున్నాం కనుక మా పక్కన వస్తారు అంటే భజన పరులు వచ్చి చేరుతారేమో కానీ నిజమైన ధర్మాత్ములు చేరరు. ఇది తెలుసుకోవాల్సింది మరొక అంశం. అందుకే మహానుభావుడు కృష్ణ పరమాత్మ వ్యాసమునిని పంపిస్తాడు ధర్మరాజు దగ్గరకు. ఒక్కసారి ఎందరో ఋషులు వచ్చారు, వ్యాసుడిని పంపిస్తాడు. ఆ వ్యాసుడు వచ్చి ధర్మరాజుని పిలిచి చెప్తాడు, నాయనా
కృష్ణుడు చెప్పిన ఒకానొక సందేశం నీకు చెప్తున్నాను. అదేమిటంటే ప్రతిస్మృతి అనబడేటటువంటి ఒక మంత్రాన్ని నీకు ఇస్తున్నాను. అదొక విద్య. కొన్ని మంత్రాలు గుత్తి, అవేంటో చెప్పండి, రాసుకుంటామంటే చెప్పేది కాదు, రాసుకునేది కాదు. అదొక మంత్ర విషయం, రహస్యం. అది వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఈ విద్యను నువ్వు నీ తమ్ముడికి ఉపదేశించు. ఎందుకంటే మొత్తం నీ తమ్ముళ్లలో ఒక నారాయణ అంశ కలిగిన వాడు ఉన్నాడు, మహానుభావుడు. వాడి మీద ఆధారపడింది మొత్తం కథ అంతా కూడా. నువ్వు ధర్మం మీద నిలబడ్డావు కనుక నీకు విజయం ఇవ్వడానికి వాడిని పెట్టాడు భగవానుడు పక్కన. వాడి పేరు విజయుడు, అర్జునుడు. ఆయనకి నువ్వు ఉపదేశించు ఈ మంత్రాన్ని, దీన్ని అతను సాధన చేస్తాడు అని చెప్పాడు. సరేనని ఆ మంత్రాన్ని తాను గ్రహించి తమ్ముడికి ఇచ్చాట. ఇది ఒక పెద్ద సంప్రదాయం అండి. పూర్వం పెద్దలు ఏం చేసేవారంటే తండ్రి కొంతకాలం జపం చేసి కొడుకు ఉపదేశం చేసేవాడు ఉపనయనంలో. అదేవిధంగా భర్త మంత్రం గ్రహించి భార్యకు ఉపదేశించాలి. భర్తకి ఇవ్వకుండా భార్యకు మంత్రం ఇవ్వడం అనేది, మళ్ళీ నా మీద కోపగించుకోవద్దని సంప్రదాయంలో ఉన్నది చెప్తున్నాను అంతే. భర్త ద్వారా భార్యకి ఇవ్వాలి. ఇవన్నీ సంప్రదాయాలు, పద్ధతి. అలాగే అన్న ద్వారా తమ్ముడికి ఇప్పుడు ఇప్పించాడు. పద్ధతి చూడండి. ఆయన వ్యాసుడు వచ్చి అర్జున ఇలా రా అంటే మరి ధర్మరాజు చూస్తూ దిక్కులు చూస్తూ కూర్చుంటాడు. పెద్దరికాన్ని గౌరవించాలండి. ఇక్కడ చాలా ఎంత మర్యాదలు, ఎన్ని అద్భుతాలు చూడండి ఇక్కడ. పైగా విజయుడు యుద్ధం చేసిన జయం ఎవరికి? ధర్మరాజుకేగా. కానీ ధర్మరాజు ద్వారా వెళ్ళాలి. ఎన్ని లెక్కలో ఆ కృష్ణుడు. అందుకే ఆయనంత మేధావి లేడండి. గణించే వాళ్ళల్లో నేనే గొప్పవాడిని అన్నాడు. ప్రతిదీ ఆయన దగ్గర ఉన్న అకౌంట్ ఉందే మనకు అర్థం కాదు. ఆయన ఎందుకయ్యా ఇలా చేసావంటే నేను చూపిస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు. ఆయన దగ్గర అకౌంట్ అంత గొప్పగా ఉన్నదండి, మహానుభావుడు. అందుకే ధర్మరాజుకి ఇస్తే ధర్మరాజు ఇచ్చేట ఎవరికి? అర్జునుడికి. అర్జునుడు ఆ విద్య స్వీకరించాడు. వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, బయలుదేరాడు. తపస్సు చేయడం అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్లో చేస్తూ ఉంటే తపస్సు కాదనం. కానీ ఒక మంత్రం పండించుకోవాలంటే ఏకాంతానికి వెళ్ళి సాధన చేసుకోవాలి. ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడం ఎంత ముఖ్యమో దైవశక్తి సంపాదించుకోవడం అంత ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. జీవితం గడిచిపోతుంది, ఎంత సంపాదించాం దైవశక్తిని ప్రశ్నించుకోవాలి. నాకు తీరిక లేదండి, ఏం చేస్తాం, సంపాదనతోనే కాలం, ఇది ఇక్కడే పోతుంది, అసలు రాదు. గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే సాధన ప్రధానం. అది చెయ్యాలి అంటే ఇంట్లో కూర్చుని అంత సాగదు, బయటకు వెళ్ళాల్సిందే. అరణ్యవాసం చేస్తున్న అర్జునుడే అక్కడ ఉన్న కుటీరాన్ని విడిచిపెట్టి వేరే వెళ్ళేట. చూడండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడంటే హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఇంద్రకీల పర్వతానికి వెళ్ళాడు. నేను హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న ఇంద్రకీల అన్నాను గట్టిగా. ఇంద్రకీల పర్వతం అంటే మన బెజవాడ దగ్గర ఇంద్రకీల పర్వతం అని అంటాం. నేను తగాదాలు వివాదాలు కాదు, కానీ భారతంలో వర్ణించింది మాత్రం హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఒకానొక శిఖరము ఇంద్రకీల పర్వతము. అక్కడికి దాని పేరే ఇంద్రకీల. ఈ ఘట్టం చాలా ప్రధానం కూడా, మహాభారతంలో మలుపు ఈ ఘట్టం. అందుకే దీనికి ఒక పర్వంగా పెట్టాడు విశేషంగా ఇక్కడ. పైగా ఈ ఘట్టం విన్నవాళ్ళని శివుడు కాపాడతట. అందుకే ఇవాళ వచ్చిన వారు అంత ధన్యులో. కారణం ఏంటంటే నేను డేట్స్ అనుకూలమే చూసాం కానీ తిథులు చూడలేదు. చూస్తే తెలిసింది ఇవాళ. నిన్నటి రోజున ప్రదోషం శివార్చన చేసాం. ఇవాళ శ్రావణ సోమవారం అండి. శ్రావణ సోమవారం ఎంత గొప్పదంటే మహాశివరాత్రితో సమానము, కొంచెం దానికంటే గొప్పదే అన్నాడు. నేను అనడం కాదు. తత్రాపి దుర్లభం మన్యే నభోమాస ఇందువాసరే అన్నాడండి ఇక్కడ. మహాశివరాత్రి కంటే గొప్పది శ్రావణ సోమవారం. కనుకనే మనకి ఉత్తరాదిలో ఈరోజు పెద్ద వ్రతం చేస్తారు. ఇలాంటి శ్రావణ సోమవార సాయంత్రం వేళ కూర్చుని మనం వింటున్నాము అంటే శివుడు ఎవరిని రక్షించదలుచుకున్నాడో వాళ్ళందరినీ పిలిచాడు. ఇందులో ఉన్న మంత్రరహస్యం ఇది. ఇంతకు మించి మొత్తానికి ఘట్టం చాలా రమ్యమైనది. ఈ రోజున వినడం మన యొక్క భాగ్యం ఇది. అలాంటి విద్యని స్వీకరించి ఇంద్రకీల పర్వతానికి వెళుతూ ఉన్నాడు. పైగా ఎలా వెళుతున్నాడంటే ధనుర్బాణములన్నీ పట్టుకున్నట్ట వెళుతూ ఉంటే తోవలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాడు. కనబడి, ఏమిటయ్యా ఇలా వస్తున్నావు నువ్వు? ఇది తాపసులు సంచరించే ప్రాంతము. అంటే నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. తపస్సు చేసుకోవడానికి ఇదా వేషం? ధనుర్బాణాలు పట్టుకుని వస్తావా నువ్వు? తపస్సు హింసకు దూరమైనది, నువ్వు ధనుర్బాణాలు పట్టుకు రావడం తగదు సుమా అంటే ఆయన గొప్ప మాట అంటాడు. నేను క్షత్రియుణ్ణి. గొప్ప మాట. నేను క్షత్రియుణ్ణి, ధర్మరక్షణ కోసం క్షత్రాన్ని అవలంబించున్నాను. నేను పట్టుకున్న ఆయుధములు ధర్మరక్షణ కోసం. నా ధర్మంలో నేనున్నాను. నా క్షాత్రధర్మాన్ని మరింత గొప్పగా చేయడం కోసం నేను తపస్సుకు వచ్చేనే కానీ నా క్షాత్రధర్మాన్ని పరిత్యజించి రాలేదు. క్షాత్రధర్మం క్షత్రియుడికి హింస కాదది, హింసా మార్గం కాదది, నా స్వధర్మం అన్నాడు. భేష్, నేను మెచ్చుకున్నానయ్యా, నీ మనస్సును పరీక్షించడానికే ఈ రూపంతో వచ్చాను అన్నట్ట. ఎవరయ్యా అని చూస్తే ఆయన ఇంద్రుడండి. తన స్వరూపాన్ని చూపించాడు. చూపించి నీకు విజయము కలుగ్గాక సాధన చెయ్యు అని దీవించి ఆ తపస్సు సరిగ్గా జరగాలి, నిర్విఘ్నంగా జరగాలి అని అనుగ్రహించి పంపించి వేశాడు. అప్పుడు ఈయన కఠినమైన తపోదీక్ష స్వీకరించాడు. పైగా తపోదీక్ష అంటే కేవలం మంత్రజపము ధ్యానమే కాదు, తపస్సులు ఎన్నుంటాయో చూడండి.
ఒకటి ఆరాధన, జపము, ధ్యానము, నియమపాలన, ఉపవాసాది దీక్షలు, ఇది కలిపి తపస్సు. అందుకని ఒక పార్థివలింగాన్ని అక్కడ నిలబెట్టుకుని ఆ పార్థివలింగానికి నిత్యం పూజ చేస్తూ శివారాధన చేస్తూ జపము తపము చేస్తూ ఉన్నాడు. ఇలాగ బహుకాలం గడిచింది. అప్పుడు పరమేశ్వరు ఆయన నుంచి వచ్చిన తేజస్సుకి, తపస్సు వల్ల వచ్చిన తేజస్సుకి ముల్లోకాలు అల్లల్లాడేటండి, అంత తేజస్సు. అప్పుడు దేవతలు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేశారు, అయ్యా ఇలా మహాతపస్సు చేస్తున్నాడు, నువ్వు దిగవయ్యా అని. చూసారా, మనం గట్టి పట్టుపడితే మన పట్టుదల చూసి దేవతలే భగవంతుడిని దింపుతారు. ఇది తెలుసుకోవాల్సింది. మన పని మనం చేస్తూ ఉంటే దేవతలే దింపుతారు. దింపారు. పరమేశ్వరుడు నేను వెళ్తాను, నాకు తెలుసు, మీరు మీ మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పి ఆయన దిగి వస్తున్నాడండి. నేరుగా రావచ్చుగా, ఎలా ఉన్నవాడు అలాగే పార్వతీ సమేతుడే రావచ్చుగా. పైగా ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతంగా సాధన చేస్తున్నాడు శివుని. పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాడు. ఆ రూపంతోనే రావచ్చు కదా. ఇక్కడ తెలుసుకోవాల్సింది, మనం భగవంతుడిని ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతో వస్తాడు అనుకోవద్దు. మనం తలంచిన రూపంతో రాకపోవచ్చు, మనకు కావలసిన రూపంతో వస్తాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన రూపధారణ చేసి వస్తున్నాడు. ఆ రూపము ఆది కిరాత రూపము. పరమేశ్వరుడు ఒక్కసారి తన రూపాన్ని మార్చుకున్నట్టండి, మార్చుకుని వస్తున్నాడు. ఆ వస్తున్న సౌందర్యాన్ని మనము దర్శిద్దాం. ఎందుకంటే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పింది శాస్త్రం. ఏ మూర్తిని ధ్యానిస్తే ఏం కలుగుతుందో శాస్త్రం చెప్పింది. దక్షిణామూర్తిరజ్ఞానం, కిరాత శత్రుపీడనం, పార్వతీశ అశుభంచైవ నిర్మూలయతు మామకం. ఇది శాస్త్రంలో చెప్పిన వాక్యం. దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే అజ్ఞానాన్ని పోగొడతట, ఆది కిరాతస్వామిని ధ్యానిస్తే శత్రునాశనం జరుగుతుందటండి. పార్వతీ సమేతంగా కైలాసంలో కూర్చున్న ఫ్యామిలీ ఫోటో ఏది, గణపతి కుమారస్వామి శివుడు పార్వతి కూర్చున్న రూపాన్ని ధ్యానిస్తే శుభములు కలిగి అశుభాలు పోతాయిట. ఇప్పుడు మనకి ఇందులో ఏ మూర్తి కావాలి? నాకైతే 3 కావాలి. ఒకవైపు పరమ దక్షిణామూర్తి రూపం అజ్ఞానం పోగొట్టాలి, శత్రునాశనానికి ఆదికిరాతస్వామి కావాలండి. శత్రునాశనం అనగానే వెంటనే మన శత్రువుల లిస్ట్ అంతా రాసుకుని ఆదికిరాతస్వామిని తలంచుకోమని కాదు ఇక్కడ అర్థం. అసలు శత్రువుని పోల్చుకోవడం కూడా కష్టం. ఒక్కొక్కప్పుడు మనం వాడు శత్రువు అనుకుంటాం, వాడే మనకు చాలా మిత్రుడు అవుతాడు. మిత్రుడు అనుకున్నవాడు కూడా పక్క బల్లంలా తయారవచ్చు. కానీ శత్రువులో మనం డిసైడ్ చేయొద్దు. ఈశ్వరుని శరణు వేడి నాకు శత్రువులను పోగొట్టవయ్యా అని అడగండి, ఆయన చూసుకుంటాడు ఆయన పని. శత్రువులు అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి. శత్రువులు అనగా ప్రతికూల శక్తులు. మనం ఎదగకుండా అడ్డుకునే వాళ్ళందరూ శత్రువులే. అది ఆధ్యాత్మిక మార్గంలో కావచ్చు, భౌతిక మార్గంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనకు ప్రతికూలతలు శత్రువులు. ఒక్కొక్కసారి బయటే కాదు, మన లోపల శత్రువులు ఉంటాయట. సాధన చేద్దామనుకోగానే వచ్చే అపనమ్మకం ఒక శత్రువు, అశ్రద్ధ ఒక శత్రువు, సంశయం మరొక శత్రువు, దానికి తోడు నిద్ర బద్ధకం మరొక శత్రువులట. కొంతమంది సాధన చేద్దామని కూర్చుంటారు, తెల్లవారుజామున అలారం పెట్టుకుంటారు 4 గంటలకు లేద్దామని. అది మోగుతుంది, వెంటనే కొట్టి రేపటి నుండి చేద్దామంటాడు. ఆ రేపటి నుండి అనేది అలా గోడ మీద ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ మనలో శత్రువులు. ఈ సర్వశత్రువు నాశనం చేసే రూపము ఆదికిరాత రూపము. అందుకు ఇప్పుడు వచ్చే ఆదికిరాతుడు అర్జునుడికే కాదు, మనకి కావాలి. అందుకు ఆదికిరాతమూర్తిని ధ్యానిద్దాం. ప్రభాత కాలంలో దక్షిణామూర్తిని ధ్యానించాలట, మధ్యాహ్న కాలంలో ఆదికిరాతమూర్తిని ధ్యానించాలట, సాయంకాలంలో పరివారమూర్తిని ధ్యానించాలట. మనం కూడా అంతే, పొద్దున బయలుదేరి అన్ని పనులు చేసుకొచ్చి సాయంత్రం ఫ్యామిలీ దగ్గరికి ఇంటికే వెళతాం. ఆయనకు కూడా అంతే, సాయంత్రం వచ్చేటప్పటికి ఫ్యామిలీ సెటప్ అంతా. ఇలా శివమూర్తికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఇప్పుడు మనకి ఆ కిరాతమూర్తి ఎంత అందంగా ఉన్నాడు చూడండి. కాంచన వర్ణాపఘనుడై మహోన్నత కార్ముక హస్తుడై కాలకంఠుడు ఎరకు రాజయ్యే అద్రీంద్ర తనూజయు వనచరీ భావంబు వరలదాల్చే. ఎంత అందంగా ఉన్నాడంటే శరీరం అంతా బంగారు రంగుతో మెరిసిపోతుంది శివునికి. ఆ చక్కని బంగారు వన్యతో ఉన్నటువంటి వాడు చక్కని తలపాగా చుట్టుకుని దానిపై ఒక నెమలి పింఛం పెట్టుకున్నట్ట. ఆటవికులు పింఛాలు ఇవన్నీ పెట్టుకుంటారు, అది పింఛం పెట్టుకున్నట్ట. ఆ పెట్టుకుని ఆ 3వ కన్ను కాస్త ఎర్రని బొట్టులా మారిపోయింది చక్కగా. ఆ గంగమ్మ తలపాగాలా మారిపోయింది. ఆ నెలవంక కాస్త నెమలి పింఛంలా మారిపోయిందిట. అంతవరకు ఆయన పట్టుకున్నటువంటి త్రిశూలము, దాని తర్వాత పినాకము, అవన్నీ ఒక వెదురు బద్దతో చేసిన ధనుస్సుగాను అమ్ముల పొదిగాను మారిపోయాయి. పులితోలు, దానికి తోడు అక్కడ ఆటవికులు కట్టుకునే నారవస్త్రములు అవన్నీ ఉన్నాయి. పైగా ఈ నాగాభరణములు కాస్త పూల ఆభరణాల్లా మారిపోయేట. ఇక ఆవిడ కూడా ఆయనకు తగ్గట్టు తయారైందిట మొత్తం. అందుకే నీ వేషం నీదే, నా వేషం నాదే అనలేదు ఆవిడ. ఆయనకు తగ్గట్టు ఆవిడే తయారైందిట, అచ్చంగా శబరిగా మారిందిట. ఇది రుద్ర నమకంలో 3వ అనువాకానికి ధ్యానమూర్తి అండి ఇక్కడ.
అంటే 3వ అనువాకం మీరు జపం చేస్తే ఏం ఫలితమో ఈ కిరాతార్జునీయ ఘట్టం వింటే అంత ఫలితం ఇక్కడ. 3వ అనువాకానికి ధ్యానమూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి రూపం మన విశ్వనాథ వారి భాషలో చూడాలి అంటే తలపై జాబిలి నెమ్మిపించేయము వేదస్వానముల్ ముందు అమ్ములు నున్ముమ్మొన వింటి బద్దయిక రాంభోజాత యుగ్మంబునన్ మలరా కూతురు బోయసాని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజును యద సంప్రార్థింతు విశ్వేశ్వర అన్నాడు. ఇక్కడ ఎంత అందమైన మాట చూడండి. ఇక్కడ తలపై జాబిలి నెమ్మిపించేయము వేదశ్వానముల్ ముందు, వేదములే వేట కుక్కలే ఉన్నాడు చుట్టూ కూడా. అమ్ములును ముమ్మొన వింటి బద్దయు కరాంభోజాత యుగ్మంబునన్ మలరా కూతురు బోయసాని. అర్థం కాలేదు కదా, ఎందుకంటే తెలుగు మాట, తెలుగు వాళ్ళకు మాత్రమే అర్థం కాదు. మలరా కూతురు అంటే కొండలరాజు కూతురు. ఎవరు, ఎక్కడ ఏ మాట వాడాలో అక్కడ మాట వాడాలండి. మరి బోయామే అంటే కొండలరాజు కూతురు సూట్ అవుతుంది సరిగ్గా. కొండలరాజు కూతురు ఆవిడ శబరి. ఇది మంత్రశాస్త్రంలో శబరిమూర్తిని వనదుర్గామూర్తి అని చెప్పే అద్భుతమైన మూర్తి ఆవిడ. అందుకు మలరా కూతురు బోయసా అని వెనువెంటన్ రాగా ఏ మృగాలను వేటాడతాడండి? మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. ఆదికిరాతమూర్తిని చూసి ఆదిశంకర భగవత్పాలు వారు ఎంత గొప్ప మాట అంటున్నారంటే, స్వామి నీకు వేట సరదా ఉందని నాకు బాగా తెలుసు. వేటాడాలి అంటే ఆ వేటగాడికి ఆ వినోదం తీరాలి అంటే మంచి జంతువులున్న అడవి దొరకాలి. రాను రాను డిఫారెస్టేషన్ అయిపోయి అడవులు లేవు, జంతువులు తగ్గిపోతున్నాయి. నా దగ్గర ఒక అద్భుతమైన అడవి ఉంది, అందులో మంచి బలిసిన జంతువులు ఉన్నాయి, బాగా తిరుగుతున్నాయి, ఒక్క వేటగాడు దొరకట్లేదుట. అక్కడ చూపిస్తాను రా అన్నాడు. అది నీకే హయ్యయ్యా, నీకు వేట వినోదం తీరుతుంది. అది ఏమిటో తెలుసా? మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసంకురు స్వామిన్ ఆదికిరాత మామక మనఃకాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషా మత్సర్యమోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి. ఎంత అందంగా అంటున్నాడు స్వామి. అక్కడ ఇక్కడ తిరిగి అలసిపోకయ్యా, నీకు అద్భుతమైన అడవి చూపిస్తా. మనం అంటూ ఉంటాం సూర్యుడి కాంతి కూడా సోకనే అడవి అని, చిట్టడవి, కారు నట్టడవి అని. అలాంటి ఒక అద్భుతమైన అడవి ఉన్నది కారడవి. అదేమిటయ్యా అంటే జ్ఞాన సూర్యకాంతి ఇసుమంతా సోకని నా మనస్సు అనే భయంకరమైన కాంతారు. అక్కడ బలిసి తిరుగుతున్నే మృగాలు ఒకటా రెండా, వంచనల తోడేళ్ళు అక్కడే, అహంకారపు సింహాలు అక్కడే, ఎదుటివాడి మీద దూకి హింసించే పులులు అక్కడే. ప్రతి జంతువు లోపల కనబడుతుంటుంది మనకి. ఇన్ని రకాల జంతువులు, ఇన్ని రకాల జంతువులు కలిగి ఉన్నటువంటి మామక మనఃకాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగ మదజుష మాత్సర్యమోహాదయ. బలిసిపోయిన జంతువులయ్యా మదమాత్సర్యాదులు. వీటన్నిటినీ చక్కగా వేటాడు అంటే నాశనం చేయి, హాయిగా కూర్చో ఈ అడవిలోకి వచ్చి. పిలవడంలో కూడా ఎంత అద్భుతంగా పిలిచాడు. ఇది నీకు లాభంట. మన హృదయంలోకి వస్తే ఎవరికండి లాభం? మనకి లాభం. కానీ నీకు మంచి లాభం, నీకు వినోదం తీరుతుందిగా, రా లోపలికి. నాకు లాభమే, మాయలు పోతాయి కదా. ఎంత గొప్ప మాట. అందుకే మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు నెద సంప్రార్థింతు విశ్వేశ్వర. ఆ అందమైన రూపాన్ని వ్యాసుడు అంటాడు కాంచనవర్ణ అని. ఆ కాంచనవర్ణ అని తీసుకుని బంగారు వన్నె కలిగిన వాడండి. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమః. వేదంలో మాట. హిరణ్యవర్ణుడు బంగారు రంగు గల స్వామి. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమః. రుద్రంలో చెప్పబడుతున్న మంత్రం నమ పుంజిష్టేభ్యో నిషాదిభ్యశ్చవో నమః నమ మృగయుభ్యశ్చనిభ్యశ్చవో నమః. వేటగాళ్ళ రూపాలు వర్ణించారు అక్కడ. ఆ వేటగాడి రూపంలో వస్తున్నాడు స్వామివారు. పైగా ఆయన చుట్టూ కొందరు అడవి బుడతలు వస్తున్నట్టండి. అడవి బుడతలు అంటే కుర్రవాళ్ళు, అడవిలో పుట్టిన ఆటవిక బుడతలు. వాళ్ళు ఎవరో తెలిసా? ప్రమదగణాలు, దేవగణాలు. వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నట్ట. కుక్కలు వేదములు, చుట్టూ ఉన్నటువంటి ఆ కుర్రవాళ్ళందరూ ప్రమదగణాలు, దేవగణాలు. ఆవిడ వేటకత్తే బోయసాని. ఆ మహానుభావుడు బోయవాడు ఆదికిరాతమూర్తి. ఆ మూర్తి వస్తున్నాడు. అందుకే తరటులు మరి చెంచు తలలు నమరా దడవిండ్లు సేపట్టి తడకై ఎరుకలై ఆర్చుచు. ఎలా వస్తున్నారంటే గుంపులు గుంపులుగా వస్తున్నట్ట వేటగాళ్ళు, వేట కుక్కలు అరుచుకుంటూ. ఆ గుంపుగా వస్తుంటే హడావిడి మొదలైంది మొత్తం అడవిలో. హడావిడి మొదలవగానే అక్కడ తపస్సు చేస్తున్న అర్జునుడు ఒక్కసారి కళ్ళు తెరిచేశాడు. ఏమిట్రా ఈ హడావిడి అని. ఈ లోపల ఒక భయంకరమైన పంది వచ్చింది, అడవి పంది.
అదెవరయ్యా అంటే ఈశ్వర చోదితుండై మూకుండను దైత్యుండు సూకరంబై భీకరాకారంబున బీభత్సు వధింప సమకట్టి పయింపరతించిన. తపస్సులో ఉన్నవాడు తనంత తాను జంతుహింస చేయరాదు. క్షత్రియుడైన వాడు తన మీదకు వచ్చేదాన్ని సంహరించవచ్చుట. చూడండి ఇక్కడ ఎంత ధర్మములో. అందుకే ఆ వచ్చినటువంటి మూకాసురుడనే రాక్షసుణ్ణి అడవి పంది రూపంలో వెళ్ళమని శివుడు ఆజ్ఞాపించట. ఆ అడవి పంది రూపంలో ఆయన వచ్చాడు. ఆ వచ్చి తపస్సు చేస్తూ అప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్న అర్జునుడి మీదకి రాగానే అర్జునుడు ఒక్కసారి తన మీదకి దూరం నుంచి దుముకు వస్తున్నటువంటి ఆ వరాహాన్ని చూసి వెంటనే ధనుస్సును సంధించి పటు విశిఖంభునం త్రిదశపాల తన్నూజుడు పందినేసి మున్నట పరమేశ్వరుండును రయంబున దానిని వేసి. ఒక్కసారిగా ఆయన బాణప్రయోగం చేశాడు. ఆ బాణం వచ్చి తగులుతోందో లేదో వెంటనే ఆ ఆదికిరాతుడు కూడా బాణం వేసేట. అది కూడా వచ్చి తగిలింది వెంటనే. రెండిట్లో ఏది ముందు తగిలిందో తెలియలేదు, రెండూ తగిలాయి. ఆ పంది అక్కడికక్కడే మరణించింది. హరుశరమును నరుశరమును సరు నిరుపక్కియలు తాకి జవమరిశరు సంభరమున తిరిగే వరాహము శరణిధి మథనమున తిరుగు శైలము పోలెన్. అటు ఇటు రెండు మహావేగంగా వచ్చి బాణం తగలగానే గిర్రని తిరిగి పడింది రండి. అది అక్కడ అంటే రెండు వైపుల నుంచి బాణములు తగిలితే ఆ జంతువు ఎలా తిరుగుతుందో తెలియాలి. అలాంటి వాడు ఇది వర్ణన చేయగలడు. ఇది ఎలా ఉందంటే సముద్ర మధ్యంలో పర్వతం తిరిగినట్టు తిరిగిందని వర్ణించారు ఇక్కడ అద్భుతంగా నన్నయ్య గారు. అలా తిరిగి కింద పడి అసువులు వీడెను వరాహము, ప్రాణములు కోల్పోయింది ఆ వరాహము. అప్పుడు దగ్గరకు వచ్చేట ఎరకురాజు వచ్చి అంటున్నాడు, ఏను నా మృగంబునేసితి అది మదీయాస్త్ర నిహితమయ్యే అవికలముగా జనుని నీకు లేని శౌర్య సంపద. ఎప్పుడైతే ఆ విధంగా నిలబడ్డాడో అనుకుంటున్నాడు ఇది నేను కొట్టిన మృగమని. వెంటనే అర్జునుడు అంటున్నాడు, నీకు అసలు సిగ్గుందా? వేటలో ఒక నియమం ఉంది, ఒకరు కొట్టిన జంతువుని ఇంకొకరు కొట్టకూడదట. నేను కొట్టిందాన్ని నువ్వు కొట్టేవేమిటంటే ప్రతాపాలు మాట్లాడడం కాదు, నేను కొట్టిందాన్ని నువ్వు కొట్టేవు అన్నట్టు ఆయన. ఇద్దరి మాట క్రమంగా పెరిగింది. ఇప్పుడు నిజంగా తేలాలంటే మన బలాబలాలు తేల్చుకుని ఎవరు కొట్టారో నిర్ణయించుకుందామని ఇలా వీళ్ళ సందట్లో వీళ్ళు ఉన్నారు. అక్కడ మూకదైత్యుడు అసలు రూపం ధరించి శివుడికి దండం పెట్టి వెళ్ళిపెట్టాడు. ఎందుకంటే ఆయన సంహరింపబడలేదు, వరాహ రూపంలో లీల మాత్రమే అది. తిరిగి మూకాసురుడు వెళ్ళిపోయాడు, యుద్ధం మాత్రం మిగిలింది. వెంటనే అర్జునుడు పైగా అతడికి ఇప్పటికే కొన్ని అస్త్రములు అవి ఉన్నాయి, చిన్నప్పటి నుంచి నేర్చిన సాధన ఎంత ఇంత అస్త్ర సంపద ఉంది, శస్త్ర సంపద ఉంది, అవన్నీ ప్రయోగించేట్టు ఈయన మీద ఒక్కొక్కటి కూడా. ప్రతిబల దర్ప భంజనుడు పార్థుడు దారుణ బాణ వర్షమున్నతి నతివీరుడై కురిసినన్ పరముండు మహాంబ వృష్టి పర్వతము గ్రహించినట్లు బలవంతుడు దాన్ని గ్రహించి. చిత్రం ఏంటంటే శివుడేమీ బాణాలు వేయలేదుటండి, ఆయన నిలబడ్డాడంతే. నిలబడగానే ఇతడు వేసిన బాణములు అస్త్రములు అన్నీ శివుల్లో లీనమైపోయాట. ఆయన అలాగే నిలబడ్డట. ఎలాగంటే మిడతలన్నీ అగ్నిలోకి దూకాక అగ్ని ఏమవుతుంది, అగ్ని అలాగే ఉంటుంది, మిడతలన్నీ దానిలో కరిగిపోతాయి. అదేవిధంగా అవన్నీ ఆయనలో లీనమైపోయాయి. అప్పుడు అనుకున్నాడు, చూసారా శివలీల అంటే ఇదే, ఎదురుగా ఉన్న గుర్తింపబడినవ్వడండి. పైగా శివుని గురించి మాట చెప్తూ శివకర్ణామృతం అనే గ్రంథంలో ఒక గొప్ప మాట అంటాడు మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. కైవల్య సీమ కపటాచరణైక సీమ, ఇది గొప్ప మాట. మోక్షం ఇవ్వడంలో నీకంటే గొప్పవాళ్ళు లేడయ్యా, మాయ చేయడంలో నీకంటే గొప్పవాళ్ళు లేడని మనం అనుకుంటాం. మాయలంటే కృష్ణుడివే అని, కానీ శివుడు ఎప్పుడు కపటమేట. అంటే తిన్నగా రాడు, ఏదో వచ్చి అల్లరి పెడతాడు, అది ఒక సరదా ఆయనకి. ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చి ఇలా అల్లరి పెట్టాడా? అమ్మవారి దగ్గరికి ఎలా వెళ్ళాడండి తపస్సు చేస్తుంటే? తిన్నగా వెళ్ళాడా? అక్కడ కూడా వేరే వేషం వేసుకుని వచ్చి ఆయనే శివనింద చేశాడు. శివుడే వేరే వేషం వచ్చి శివనింద చేస్తే ఆవిడ 4 చీవాట్లు పెట్టింది. ఆ చీవాట్లు ఆయనకి నచ్చాయి. అలా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరీక్ష పెట్టాడు, అక్కడ కపటాచరణమే. ఇంకో భక్తుడు ఏదో పూజ చేసుకుంటున్నట్ట శివుణ్ణి. పూజ చేస్తుంటే వెళ్ళి ఈ శివుడికి ఏముందయ్యా అని వీనే వేషం మార్చుకు వెళ్ళి నిందించాడు. వెంటనే వాడికి రోకలు దొరికిందట, ఆ రోకలతో 4 మొత్తెట్ట వాడిని. మొత్తగానే భలే భలే అని సంతోషించి వరం ఇచ్చట. అలాగా ఆయనకి రావడం, ఏదో వేషం వేసుకుని అనడం, వాళ్ళ భక్తిని పరీక్షించడం, వాళ్ళ చేత 4 తినడం, అప్పుడు అనుగ్రహించడం. ఇప్పుడు ఈయన చేత కూడా తింటాడులేండి, చూద్దాం. ఇవన్నీ ఏమిటండి? బాణాలతో దెబ్బలు తినడం, తర్వాత ఇంకా ధనుసుతో దెబ్బ తినడం, ఏమైనా బాగుంది? అందుకే శంకర్లు గొప్ప మాట అంటుంటారు, నీకోసం జపాలు చేశాను, తపస్సులు చేశాను, అభిషేకాలు చేశాను, పూజలు చేశాను, దేనికి తొందరగా అనుగ్రహించట్లేదు, నీకు ఈ పూజలు చాలవన్నమాట. చెప్పు, దేంతో పూజ చేయమంటావు? నతిభిర్ను తిభిస్తమీశ పూజ విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్ట ధనుషా ముసలేన చస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. నమస్కారాలతో, పూజలతో, స్తోత్రాలతో నీకు లాభం లేదు. సురేంద్రుడుండి
పరమేశ్వరుడుండే దినేంద్రుడుండే కాక అతుల బల ప్రభావయుతుడు అన్యుడు కాడు. ఇతడు సాక్షాత్ ఇంద్రుడా లేక శివుడా? కొంచెం వచ్చింది సందేహం, కానీ నిలవలేదు అని నమ్మకం. సురేంద్రుడా, శివుడా, సూర్యుడా, అగ్నియా? ఏమిటా మహాతేజస్సు? కాకపోతే అన్యుడు కాక ఒరుడైన మద్భుజావితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి ఇట్టు లక్షతుడు అమూర్ఛితుండునయి కంపము పొందకయుండ నేర్చునే. ఒకవేళ నిజంగా సామాన్యుడు బోయేవాడే అయితే నేను వేసిన బాణాలకి దెబ్బతైనా తినాలి, మూర్ఛైనా పోవాలి, వణకనైనా వణకాలి, కదలనైనా కదలాలి. ఏమీ లేకుండా కొండలా నిలబడ్డాడు అంత ధైర్యంగా. ఇతడు ఎవడై ఉంటాడు? నా వేసిన అపార దుర్వార నారాచంబులు, నేను వేసిన బాణాలన్నీ వ్యర్థమైపోయాయి, ఈయన మీద ప్రయోగించిన బాణాలన్నీ వ్యర్థమైపోయాయి అంటూ ఒక చిన్న ఉపమానం వాడాడండి. ఉపమానం మనకు పనికొస్తుంది. అవివేకి యందు ప్రయుక్తంబులైన సుభాషితంబుల వలే అన్నాడు. ఇక్కడ గొప్ప ఉపమానాలు ఉంటాయండి. నన్నయ్య గారి ఉపమానాల సొగసు చాలా బాగుంటుంది. సందర్భం వచ్చింది కనుక ఒక అందమైన మరొక ఉపమానం చెప్పుకుందాం. ఒక చోట ఒక గుంపు అడవిలో విశ్రాంతి తీసుకుంటుందిట. వ్యాపారుల గుంపు రాత్రిపూట. ఒక ఏనుగు మంద వచ్చి వాళ్ళ మీద వెళ్ళిపోతుంటే కకావికలమైపోయి చెదిరిపోయి కొందరు పోయారు, కొందరు మిగిలేట. అక్కడ ఒక ఉపమానం వాడతాడు. అదేమిటంటే అవినీతిపరుడి సంపదలాగా అంతా చెదిరిపోయింది అన్నాడండి. ఇప్పుడు సమాజానికి పనికొస్తుందని నేను తీసుకొచ్చా ఇక్కడ. అవినీతిపరుడు ఎంత కూడబెట్టుకున్నా ఏదోలా దెబ్బ తినక తప్పదు. ఎంత కూడబెట్టుకున్నాం మళ్ళీ ఎలాగో వంచన చేసి మళ్ళీ పదవిలోకి వచ్చామని ధైర్యంగా ఆకాశంలో ఎగురుతుంటే గాలివానకే నా కొట్టుకొచ్చి చచ్చిపోవలసిందే తప్ప సంపద కాపాడదు. అది తెలిసిన బుద్ధులు ఊరుకో, ఏం చేస్తాం? ఏమిటో ఈ సత్యాలు ప్రపంచంలో కనబడుతుంటాయని బుద్ధి మారదు. అవినీతి పరుని సిరివలే అంటాడు. ఇక్కడ అవివేకి యందు ప్రయోగించిన సుభాషితముల వలె వ్యర్థమైపోయాయి అన్నాడు. కొంతకి ఎంత చెప్పినా ఇందాక చెప్పేమే, చెచ్చెర పుట్టినే పరుడు చెప్పిందేనా అది. మొత్తానికి అన్ని బాణములు వ్యర్థమైపోయేట. పైగా అనుకున్నాడు, ఈ చోటు ఉన్నదే ఇది దైవ నివాసంబు గావన కిరాతరూప ప్రచ్ఛన్నుండైన ఎయ్యేని యొక్క దివ్య పురుషుండు కావలియను. అది అనుకున్నాడండి. ఇది గొప్ప మాట. ఇప్పుడు ఈ పర్వతం ఉన్నదే మామూలు కొండ కాదు, ఇది తెలుసుకోండి. మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన దృష్టిలో అవి నేలలు, మామూలు ప్రాంతములు, కానీ ప్రచ్ఛన్న రూపాల్లో మహాత్ములు తిరుగుతుంటారు. ఇది గొప్ప మాట. ఇది దైవ నివాసంబుగావున. హిమవత్ పర్వతము, వారణాసి క్షేత్రము, శ్రీశైలము, తిరుమల ఇలాంటి చోట్లకు మనం వెళ్ళినప్పుడు మన దృష్టిలో అక్కడ నేల, మట్టి, చిరాకు, పరాకు కనబడుతూ ఉంటాయి. కానీ ప్రచ్ఛన్న రూపంలో మహర్షులు అందరూ తిరుగుతుంటారో, మహాత్ములు అందరూ ఉంటారో, దేవతలు ఉంటారో మనకు తెలియదు. అందుకే రమణులు వారు చెప్తుంటారు, అరుణగిరిలో ప్రదక్షిణ చేస్తుంటే అందరూ మహర్షులు మన పక్కన ప్రదక్షిణ చేయొచ్చు, వాళ్ళు కనబడకుండా తిరగచ్చు, మనం పోల్చుకోలేని పిచ్చి రూపాలతోనూ తిరగచ్చు. అందుకే క్షేత్రాలకి వాటికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరి యందు విసుగు, చిరాకు ప్రదర్శించరాదండి. ఎవడు ఏ రూపంలో ఉంటాడో తెలియదు మనకి. ఆఖరికి శునకాది రూపాలతో కూడా ఉండొచ్చుట. అందుకే ఏ ఒక్కరిని అవహేళన చేయరాదు క్షేత్రాల్లో. అందున ఈ దైవ నివాసంబు మహాపర్వతం, హిమవత్ పర్వతమే. అస్త్యుత్తరశ్యాన్ దిశి దేవతాత్మ అన్నారు. ఆ దేవతా స్వరూపం. అలాంటి దేవతామయమైన పర్వతంపై దేవతలు ప్రచ్ఛన్న రూపాలతో తిరుగుతూ ఉండవచ్చు. కాబట్టి ఇతడు ఎవడైనా దివ్యపురుషుడై ఉండొచ్చు అనుకుని, దివ్యపురుషుడైనప్పటికీ నాతో యుద్ధం చేసినప్పుడు నేను యుద్ధం చేయాలి కనుకనే దివ్యులపై ప్రయోగించగలిగిన అస్త్రాలు ప్రయోగిస్తానని తీసేటండి. అస్త్రములు అంటే మంత్రంతో ప్రయోగించేదానికి అస్త్రం అంటారు, మంత్రం లేకుండా ప్రయోగించేదానికి శస్త్రం అంటారు. ఇవి తేడాలు తెలుసుకోవాలి. మంత్రశక్తులన్నీ ప్రయోగించాడు అస్త్రములు. చిత్రం ఏంటంటే ఆ అస్త్రములన్నీ వెళ్ళిపోయాయి ఆయనలోకి. పైగా అర్జునుడు ఖాండవ వనదహ సమయంలో అగ్నిదేవుడిచ్చినటువంటి అక్షయ తూణీరములు, గాంధీవం అనబడే ధనస్సు పట్టుకున్నాడు. గాంధీవం అర్జునుడికి తప్ప ఇంకెవరికి లేదు. అది అగ్నిదేవుడిచ్చాడు స్వయంగా ఖాండవ వన దహన సమయంలో. అక్షయ తూణీరములు అంటే అమ్ముల పొదులు అక్షయము. ఎన్ని బాణాలు తీస్తున్నా వస్తూనే ఉంటాయట. చిత్రం ఏంటంటే అక్షయ తూణీరమ్ముల అమ్ములు కానక అక్షయ తూణీరంలోనే అమ్ములైపోయేట. అప్పుడేనా ఆలోచించొద్దండి. అవి అయిపోయాయి. అస్త్రములు వ్యర్థమైపోతున్నాయి. చూశాడు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకేం ప్రయోగిస్తాడైనా? బాణాలు, అస్త్రాలు అన్నీ కూడా శివుల్లో లీనమైపోతున్నాయి. ఆయన అలాగే నిలబడున్నాడు. తిరిగి బాణం వేయవలసిన అవసరం కూడా ఆయనకి రాలేదు. అక్కడ అలా నిలబడి ఉంటే ఇంకో చూశాడు. ఎప్పుడైతే అక్షయ తూణీరములు ఖాళీ అయిపోయేట, ఎలా ఖాళీ అయ్యో వర్ణిస్తున్నాడండి. ప్రళయకాలంలో సముద్రాలు ఇంకిపోయినట్లుగా ఆయన అక్షయ తూణీరం ఖాళీ అయిపోయిందట. ఉపమానాలు నన్నయ్య గారు ఎంత బాగా వేస్తున్నాడో చూడండి. ఆఖరికి చేతిలో పట్టుకున్నాడు గాంధీవం. ఇంకా లాభం లేదని తిన్నగా వెళ్ళి ఆయన నెత్తి మీద కొట్టాడు ఒక్కటి.
అది లోపలికి వెళ్ళిపోయింది. ఆ గాంధీవం కూడా మిగలలేదు, అది లోపలికి వెళ్ళిపోయింది ఆయనకి. ఆశ్చర్యపోతున్నాడు. గాంధీవం కనిపించకుండా పోయింది, అక్షయ తూనీరములు వెళ్ళిపోయి, అస్త్రములు వెళ్ళిపోయి. ఇంకా ఆశ్చర్యపోయాడు. ఇంకా ఇప్పుడు సిద్ధం. చేతికి అందిన వృక్షములు రాళ్ళు విసిరెట్టండి. చూడండి యుద్ధం ఎలా జరుగుతుందో. ఆ శివుడు అన్నీ భరిస్తున్నాడు. తప్పెవరిది? రాళ్లతో కొట్టేయడిని అర్జునుని తిడతారా? నిన్నెవడి మాయా రూపంతో రమ్మన్నాడని ఆయన అంటారు. మొత్తానికి అదియు వృథయైన పార్థుడు వదలక వృక్షముల రాలవైచెను రణదుర్మధు వనచరు నవియల్లం తదంగముల నడగే అద్భుతంబుగనంతన్. ఆ వేసిన రాళ్ళు వృక్షాలు కూడా ఆయనలోనే లేనివైపోయేట. మొత్తం అలా నిలబడున్నాడు. ఇంకిప్పుడు మిగిలింది ముష్టి యుద్ధం, కుస్తీ పట్లు. మల్ల యుద్ధము, ముష్టి యుద్ధము. ముష్టి యుద్ధం అంటే పిడికిటి పట్లు, మల్ల యుద్ధం అంటే కుస్తీ పట్లు. ఈ రెండు చేసేటండి. వాటిలో కూడా జట్టే అర్జునుడు. హరుపెనగి పట్టుకుని భీకర బలుడర్జునుడు ముష్టిఘాతంబుల సంగరమనరించెను వనచరవరులాతని శౌర్య గౌరవము పొగడిది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఎలాగో కుస్తీ పట్టుట. శివుడు కూడా కుస్తీ పట్లు పడుతున్నాడు. పైనుంచి దేవతలు ఋషులు చూస్తున్నారు అదృశ్య రూపాలతో. వాళ్ళ కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. ఏ పరమాత్మ పాదముల గోళ్ళు కూడా చూడలేమో, ఏ పరమాత్మ దర్శనము దుర్లభమో అలాంటి పరమాత్మ శరీరం అర్జునుడి శరీరానికి తగులుతోంది. ఎంత ప్రీతితో కావచ్చు, యుద్ధంతో కావచ్చు, కానీ శివశరీర స్పర్శ దర్శనమే అసాధ్యమే, స్పర్శ కూడా దొరుకుతుందంటే అర్జునుడు ఎంత భాగ్యవంతుడండి. ఒక్కొక్కప్పుడు స్వామి యొక్క కుస్తీ పొట్టులోకి వెళ్ళిపోయినప్పుడు ఆలింగన భాగ్యం లభిస్తున్నది. గుద్దుతూ ఉన్నప్పుడు ఆ పిడికిటి పొట్లు ఇవన్నీ చూస్తుంటే అర్జునుని భాగ్యానికి ఆ చూస్తున్న వాళ్ళందరికీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయట. ఆనంద బాష్పములు జాలుబారుతున్నాయి. అప్పుడు తన దివ్యగాత్రమున అర్జును గాత్ర నిపీడ చేస శూలధరుండు. తన దివ్యగాత్రమున ఆ మాట వేయడంలోనే శివుని శరీరం సామాన్యమా? ఏ రూపం ధరించినా అది అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. పరమేశ్వరుని రూపములకి మన రూపాలకి చాలా తేడా ఉందిట. మన పాంచభౌతిక వికార దేహములు కర్మజనిత దేహములు, ఈశ్వరుని దేహములు లీలాజనితం. తన ఇచ్ఛతో తాను స్వీకరిస్తాడు. అవి తేజోమయము, సచ్చిదానందమయము. అది పైగా ఎప్పుడూ ఉంటాయట ఆ రూపాలు. అందుకే ఎప్పుడైనా ధ్యానించవచ్చు. అర్జునుడి దగ్గరకు వచ్చిన రూపం ఇప్పుడు ధ్యానించిన అందరికీ కూడా ఆ రూపమే రక్షిస్తుంది. అందుకే సర్వే నిత్యాః శాశ్వతాశ్చ దేహాః తస్య పరాత్మనః హానోపాదాన రహితాః నైవ ప్రకృతిజా క్వచిత్ పరమానంద సందోహాః జ్ఞానమాత్రాశ్చ కేవలాః అని శివపురాణం వర్ణిస్తున్నది. శివుని శరీరములు పరమానంద సందోహములు, శాశ్వతములు, సచ్చిదానంద ఘనములు, జ్ఞానానంద విగ్రహం. అది అలాంటి దివ్య విగ్రహం యొక్క స్పర్శ, ఆ తేజస్సు యొక్క స్పర్శ అర్జునుల్లో ప్రవేశిస్తుంది. ఆఖరికి శివుడు ఒక్క గుద్దెట్టండి. గుద్దిన వెంటనే కింద పడిపెట్టా. అర్జునుడు కళ్ళు తిరిగి కొంతసేపటికి తేరుకొని చూశాడు. ఇక్కడ మనకి మూలంలోకి ప్రవేశిస్తే ఒక అద్భుతం కనబడుతుందండి. ఇది ఎందుచేతనో నన్నయ్య గారు మనకి ఇవ్వలేదు, కానీ మూలంలో ప్రవేశిద్దాం. ఆ రమ్యమైన మూల శ్లోకంలో కనబడుతున్న భావం ఏంటంటే, ఎప్పుడైతే ఈ విధంగా యుద్ధం సాగుతున్నదో కింద పడిపోయినటువంటి వాడు ఒక్కసారి లేచి నిలబడి తాను పూజించిన పార్థివ లింగాన్ని దగ్గరికి వెళ్ళేటండి. ఇక్కడ ఆ పార్థివ లింగానికి తాను అప్పుడే బిల్వదళాలు, పువ్వులు అన్నీ పెట్టి పూజ చేశాడు ఇందాకే. అవన్నీ ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ తట్టలో కొన్ని బిల్వాలు, కొన్ని పువ్వులు ఉన్నాయట. అవి తీసి ఆ శివుడి మీద వేసి, స్వామి ఏమిటో నేను దెబ్బతిన్నాను, ఇప్పుడు నాకు ఒక్కసారి నువ్వే శక్తి, నువ్వు శరీరంలో శక్తి అంతా క్షీణించిపోయింది దెబ్బలకి, నువ్వే శక్తిని ఇవ్వయ్యాన పార్థివలింగం మీద పువ్వులు వేసి లేచి నిలబడి కిరాతమూర్తి దగ్గరికి వెళ్ళేట. చిత్రం ఏంటంటే తాను ఏ పువ్వులు ఏ దండ వేశాడో అవన్నీ ఆ కిరాతమూర్తి యొక్క జటాజూటంలో కనబడ్డాయటండి. అక్కడ అద్భుతమైన విషయం చూడండి. ఇక్కడ ఇది రమ్యమైన అంశం. అది చూడగానే అప్పుడు వచ్చిన వాడెవడో తెలిసింది. ఇక్కడ వేసింది అక్కడ కనబడ్డాయట. ఇది ఒకటి గ్రహించవలసిన గొప్ప విషయం అండి. మనం అనుకుంటాం ఇవాళ ఇక్కడ పూజ చేశాం కదా, ఏం దేవుడికి అందుతుందా అని. అంది తీరుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ మనం ఒక విగ్రహం పెట్టి పువ్వులు వేసినా పూజ చేసినా అందుతుందా? చాలామందికి ప్రశ్న ఉండవచ్చు. ఎక్కడ పూజ జరిగినా దాన్ని తేలిక దృష్టితో, బొమ్మల దృష్టితో చూడవద్దు. ఎందుకంటే భావంతో కూర్చోబెడితే భగవంతుడు కూర్చోగలడు. ఇది చాలా రహస్యమైన విషయం. అందుకే ఏకాగ్రంగా వినండి. భావంతో కూర్చోబెడితే భగవంతుడు కూర్చోగలడు. అందుకు పసుపు ముద్ద పెట్టి భగవంతుడిని కూర్చోబెట్టగలం, కలశంలో నీళ్లు పోసి వరలక్ష్మీదేవిని కూర్చోబెట్టగలం. అందుకు పిలిచి పసుపు ముద్దలో, వరలక్ష్మిలో, మట్టి ముద్దలో కూడా భగవంతుడిని కూర్చోబెట్టగలిగిన శక్తి ఉన్న మతం పేరు హిందూ మతం. గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ ఒక్క రహస్యం ఉన్నది. భగవంతుడిని భావంతో కూర్చోబెట్టగలిగినంత భావం మనకున్నదా? ఇది ప్రశ్న. ఇది చాలా రహస్యం.
భావంతో కూర్చోబెట్టగలిగితే కూర్చుంటాడు, కానీ అంత భావం అనుకున్నదా అంటే మన భావం మనది గనక దానికి అంత శక్తి ఉండకపోవచ్చు. అప్పుడు మనదైన భావానికి శక్తి లేకపోతే మనది కాని శక్తివంతమైనది ఏదో ఒకటి తీసుకురావచ్చండి, అంతే కదా. నేను ఈ టేబుల్ నా శక్తితో ఎత్తుదామని ప్రయత్నిస్తాను, నా వల్ల కాదు, అప్పుడు మీరు ఎవరి సహాయం తీసుకుంటాను, అప్పుడు నేను ఎత్తగలను. అలాగే ఒక శ్రీచక్రంలో, ఒక లింగంలో, ఒక విగ్రహంలో మనం మన భావంతో కూర్చోబెడదామంటే మన శక్తి చాలదు, అప్పుడు మరొక శక్తి కావాలి. ఆ శక్తి ఏది అంటే మంత్రము, మంత్రబలం. అందుకు మంత్రం మంది కాదు, భావం మంది. మంత్రం ఋషులు దర్శించినది, తపస్వరూపం. మంత్రమే దేవత రూపం, మంత్రమే దేవత రూపం. ఈ మాటను ఆలోచించుకోండి, మీకు తెలుస్తుంది. అందుకు మన భావము మంత్రము కలిపితే భగవంతుడిచ్చి కూర్చుంటాడు. ఎందుకంటే గుడికెళ్ళిన ప్రతిసారి అన్నమాచార్యకు వెంకటేశ్వరుడు కనిపించినట్టు మనకు కనిపించడు. అన్నమాచార్యులకి అయితే వెళ్ళగానే పొడగంటిమయ్యా మిమ్ము అని ఒళ్ళు పులకించిపోయింది. మనకు ఆయన ముందు గంటకు సేపు నిలబెట్టిన నమోస్తు నారాయణ చలించం, ఏం అనుభూతి కలగలేదండి. గుడికి ఎందుకు రావడం అంటాడు ఈ మూర్ఖుడు. అనుభూతి కలగాలి అంటే ముందు నీ పాపం ఎంత తొలగాలో. నాలుగుపై జబ్బుంటే పంచదార వేసుకున్న రుచి రాదుట, ఆ జబ్బు పోతే రుచి తెలుస్తుంది. అలాగే మనస్సుకు పాపపు మాలిన్యం ఉంటే ఎదురుగా భగవంతుడు నిలబడ్డా గుర్తించడం, గుర్తుపెట్టుకోండి. అందుకే విగ్రహంలో భగవంతుడు నీకు కనబడకపోవచ్చు, నువ్వు అంత పూజ చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు అనుభూతితో త్యాగరాజ స్వామిలాగా తులసి దళములతో సంతోషముగా పూజింతో అని మాటి మాటికి పులకించిపోరు, ఏదో వేస్తూ ఉంటారు అంతే. అయితే అదంతా వ్యర్థమా? ఇది గుర్తుపెట్టుకోండి. కొందరు అంటుంటారు ఇంత పూజ చేసాం కానీ ఏమి వ్యర్థం కాదు, అది చాలా సార్థకమే. ఎందుకంటే నీ భావంతో కాకుండా మంత్రంతో కూర్చున్నాడు ఆయన, నీవన్నీ ఆయన దగ్గరికి వెళతాయి. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి అంటే మనకి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని మహానుభావులు ఉండేవారు చందోలు దగ్గర. వాళ్ళ నాన్నగారు తాడేపల్లి వెంకటప్పయ్య గారిని మహాపండితులు, మహా సిద్ధపురుషులు. ఆయన రోజు చేసేది ఏమిటంటే పార్థివలింగార్చనట, ఇంకేమీ లేదండి ఆయన దగ్గర. మట్టి లింగాన్ని చేసి చేతిని శుభ్రం చేసుకుని అందులో పెట్టుకుని అభిషేకం చేసేవారు. అభిషేకం చేస్తూ ఒక్కసారి ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయేవట. వాళ్ళ ఆవిడ మహానైవేద్యం పెట్టి నిలబడేది అంతే, విసుగు లేదు, చిరాకు లేదు. ఇంకా ఎంతసేపు అండి తొందరగా పెట్టండి అనలేదు ఆవిడ. ఆయన పూజ చేస్తూ సమాధిలోకి వెళ్ళి ఎప్పుడు బయటకు వచ్చేవాడు తెలిసేది కాదు, రోజు ఇదే తంతండి అని చెప్పేట. నేను ఇక్కడ బిళబదలం వేసి ధ్యానంలోకి వెళ్తే నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే కైలాసంలో నేను వేసిన బిళబదలంలో స్వామి తలపై దర్శనం ఇచ్చేవి, అది కనప్పుడు బయటకు వచ్చేవాడు అన్నట్ట. మనం వేసే ప్రతిదీ అలా పెడుతుంది. ఈ రహస్యం మనకి మహానుభావుడు దివ్యమైన ఈ ఘట్టాన్ని శివపురాణంలో కూడా ఒక చోట చూపిస్తాడు. విష్ణువుకు పూజ చేసి హిమవంతుడు రాగానే విష్ణు దర్శనం జరిగి తాను పూజించినవన్నీ విష్ణువు యొక్క శరీరం మీద కనబడ్డాయట. అందుకు మనం చేసిన ప్రతిదీ ఈశ్వరుడు స్వీకరిస్తాడు. ఇది తెలిస్తే రేపటి నుండి మనం చేసే పూజ మరింత అనుభూతితో వెళుతుందన్న ఉద్దేశంతో చెప్పాను ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం జరిగింది చూడండి, తాను వేసినవి ఎప్పుడైతే కిరాతుడు తల మీద కనబడ్డాయో అప్పుడు అనుకున్నాడు ఇతడు మామూలు కిరాతుడు కాడు. అనగానే కళ్ళ నీళ్ళు తిరిగేట, ఏడుపు వచ్చింది. వెంటనే ఆయన సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నన్ను క్షమించవయ్యా, నువ్వు శివుడివే, ఈ రూపంతో వచ్చావు అని. అంటే పూర్తి రూపం చూపించకుండా ఇలా చూపించాడండి ఆయన, ఆ వేసి నువ్వు చూపించాడు. వెంటనే స్వామి అంటున్నాడు, నాయన నీ తపస్సు చాలా గొప్పది, కానీ ఇక్కడ ఒక చిన్న విషయం, నా రూపం నువ్వు చూడాలంటే నీకున్న ఈ కన్నులు చాలవు, నా అసలు రూపం చూడాలంటే. ఇప్పుడు నీకు దదామితే విశాలాక్ష చక్షు పూర్వర్షిర్భవాన్, గొప్ప మాట అంటున్నాడు, నీకు నేను దివ్య చక్షువునిస్తున్నాను, నా రూపాన్ని చూడు అని. నా స్వరూపంబు చూడుమని దివ్య దృష్టి ఇచ్చిన పార్థుండు కృతార్థుండై వెంటనే నమస్కారం చేయగానే రూపం ఒక్కసారి మారిందండి. ఎలా కనబడుతున్నాడు స్వామివారు అక్కడ అంటే, చేతిలో పినాకమనే ధనస్సు ఒక చేత్తో, త్రిశూలం మరొక చేత్తో, డమరుకం ఇంకో చేత్తో, మరొక చేత్తో అభయహస్తాన్ని ఇస్తూ చతుర్భుజుడై మహానుభావుడు ఆ ధవళమైన కాంతితో జటాజూటముతో శిరస్సుపై నెలవంకతో గంగాధరుడై ప్రక్కన పార్వతమ్మతో కనబడ్డాడు. సాంబశివుడు సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కరించిన వెంటనే ఒళ్ళు పులకించిపోయి తతో దేవం మహాదేవం గిరిశం శూలపాడినం దదర్శు ఫాల్గుణస్తత్ర సహదేవ్యా మహద్యుతిం. మహాకాంతితో ఉన్న ఆ పరమేశ్వరుని చూడగానే ఒక్కసారి ఒళ్ళు పులకించి కనుల ఆనందాసవులు రాలి గొంతు బొంగురుపోయి సాష్టాంగ దండ ప్రణామం చేసి స్వామి రూపాన్ని చూడ్డానికని మళ్ళీ లేచి మోకాళ్లపై కూర్చొని సా జానుభ్యాం మహీగత్వా శిరసా ప్రణిపత్యచ, మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు శిరస్సుపై పెట్టుకుని తల వంచి గద్గదమైన కంఠంతో పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ ఈ స్తోత్రం ఒక రమ్యమైనటువంటి శ్లోకములు, మంత్ర సమానమైన శ్లోకములు చూపిస్తున్నాడు. ఇక్కడ
కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర కారణానాంచ పరమం జానే త్వాం త్రయంబకం విభుం దేవానాంచ గతిం దేవ త్వత్ప్రసూతమిదం జగత్ అజేయస్త్వం త్రిభిర్లోకై సదేవాసుర మానుషై శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణి దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ త్వయి నమః లలాటాక్షాయ శర్వాయ మీఢుషే శూలపాణయే పినాక గోప్త్రే సూర్యాయ మంగళాయ చ వేధసే ప్రసాదయే త్వాం భగవాన్ సర్వభూత మహేశ్వర. చాలా స్తోత్రం ఉందండి, ముఖ్యమైనది ఇక్కడ వరకు చదువుకున్నాం. ఇది మంత్రమయమైన శ్లోకం ముందే చెప్పుకున్నాం. శ్రవణ మాత్రం చేతనే దివ్య ఫలములు ఇవ్వగలిగిన స్తోత్రం ఇది. అర్జునుడు చేసిన శివస్థుతి. ఈ శివస్థుతిలో విశేషం ఏంటంటే శివుణ్ణి ఏ విధంగా దర్శిస్తున్నాడో చూడండి. కారణానాంచ పరమం. ఎక్కడైనా భగవతత్వం ఎక్కడ దొరుకుతుందో తెలిసి ఆ స్తోత్రంలో దొరుకుతుంది. స్తోత్రం అనగానే మనకి దృష్టిలో ఏంటంటే ఇది చేస్తే ఏదో వస్తుందని చేసేదే స్తోత్రం అనుకుంటాం మనం. అందుకే చాలామందికి స్తోత్రం కంటే ఫలశ్రుతి చాలా ఇష్టంగా ఉంటుంది. అవునా లేదా? ఫలశ్రుతి మధురంగా ఉంటుందండి. అర్ధార్థి లభతే అర్థం, ధనార్థి లభతే ధనం, కన్యార్థి లభతే కన్యా, విద్యార్థి లభతే విద్యాం అంటూ ఉంటే వినడానికి చాలా బాగుంటుంది. స్తోత్రం ఏం పోతే పోయింది, ఫలశ్రుతి బాగుంది. కానీ స్తోత్రమే భగవతత్వాన్ని ఇస్తుంది. అందుకే జడులై స్తోత్రాలు చదవద్దు. కొంచెం మనసు పెట్టి అప్పుడప్పుడైనా చదువుతూ ఉండండి. రోజు చైతన్యంతో కాకపోయినా అప్పుడప్పుడైనా స్పృహతో చదివితే కనీసం అందులో ఉన్న రహస్యం తెలుస్తుంది. అందుకే కారణానాంచ పరమం, నువ్వు సమస్త కారణములకు కారణము. అంతేకాదు జానే త్వాం త్రయంబకం విభుం దేవతానాం గతించైవ, దేవతలకు నువ్వు గతివి. ఈ మాట గొప్పగా అన్నాడు. దేవతలు మనకు గతి అయితే దేవతలకు ఆయన గతిట. ఇది పెద్ద రహస్య విషయం. అందుకే ఈయనకి దేవదేవ అని పేరు. దేవతలకు దేవుడు. త్వం దేవతానాం పరమంచ దైవతం. ఇది ఉపనిషత్ మంత్రం శివుడి గురించి చెప్తూ ఉన్నది. దేవతలకు దేవుడు నువ్వు, అందుకే పరమంచ దైవతం. భిషక్తమం త్వాం భిషజాం శృణోమి. వైద్యుల్లో గొప్పవాడువు నువ్వు, మందుల్లో గొప్పవాడువు నువ్వు అన్నారు. శివుడు సంసార వైద్యుడు. అందుకే ప్రథమో దైవ్యో భిషక్ అది ఎక్కడన్నారు. దేవతలకు దేవుడు నువ్వు, దేవతలకు అంతర్యామి నువ్వు, నువ్వు ఔషధస్వరూపుడివి, నువ్వు వైద్యనాథుడువు, నువ్వు మృత్యుంజయుడువు, ఓ పరమేశ్వర, ఓ త్రయంబక, ఓ సదాశివ అంటూ ఇక్కడ గొప్ప మాట వస్తున్నది. నిన్ను ఏ ఒక్కరూ జయించలేరయ్యా. అజేయస్త్వం త్రిభిర్లోకై సదేవాసుర మానుషై. దేవతలు గాని అసురులు గాని మానవులు గాని నిన్ను జయించలేరు. శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే. ఇక్కడొచ్చింది మంత్రం. ఇది గొప్ప మంత్రం. ఇది మంత్రమని దర్శించిన ఒక ఋషి గురించి మనం చెప్పుకున్నాం. ఈ శివాయ విష్ణురూపాయ అనేది మహామంత్రం అండి, సామాన్యం కాదు. 10 అక్షరాల మంత్రం. మీరు చేసి చూడండి, దీని యొక్క రహస్యం తెలుస్తుంది. శివాయ విష్ణురూపాయ. మనం చాలామంది అనుకుంటాం శివాయ విష్ణురూపాయ అంటే శివకేశవుల మధ్య భేదం లేదని చెప్తున్నారు అని. శివకేశవుల మధ్య భేదం లేదు అని చెప్పాల్సిన అవసరం వేదానికి లేదు. ఎందుకంటే శివకేశవుల భేదం చూపిస్తే అజ్ఞానం. అది పిల్లలకి చెప్పినట్టు వేదం చెప్తుందా అండి? పిల్లలు అజ్ఞానంతో పిచ్చి మాట్లాడుతూ ఉంటే దానికి వేదం దిగాల. అందుకు శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడమే కాదు అర్థం శివాజీ విష్ణు రూపాయ అంటే. దీనికి చాలా గొప్ప పరమార్థం ఉన్నది. దానిలో అనేక అంతరార్థాలు ఉన్నాయి. శివాజీ విష్ణు రూపాయ అనేది సామాన్య మంత్రం కాదది. అయితే అది నేను ఈరోజు చెప్పను. ఇవాళ విన్నారు కదా, రేపు పొద్దున జపం చేసి వస్తే మీరందరూ రేపు సాయంత్రం దాని అర్థం చెప్తా. అందుకు శివాజీ విష్ణు రూపాయ అంటే శివునికి విష్ణువుకి భేదం లేదని చెప్పడం మాత్రమే కాదు దానిలో ఉన్న అర్థం, అది పరమార్థం. ఎందుకంటే వేదం దృష్టిలో శివుడని విష్ణువని భేదము లేదు, ఒకడే ఈశ్వరుడు. శివాజీ విష్ణు రూపాయనే ఆ ఈశ్వరుడినే చెప్తున్నారే, దానిలో పెద్ద పరమార్థం ఉన్నది. ఆ పరమార్థాన్ని మనం రేపు దానితోనే ప్రారంభిద్దాం. ప్రస్తుతం మంత్రాన్ని మాత్రం అనుకుందాం. అందుకు శివాజీ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి. ఇది వింటే కొంతమందికి సంధ్యావందనం చేసే అలవాటు పొరపాటునుంటే వాళ్ళు గుర్తు రావాలి. ఏమిటి? శివాజీ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. ఇది మంత్రం. అంటే శివునికి శివరూపంలో ఉన్న విష్ణువునకు విష్ణు రూపంలో ఉన్న శివునకు నమస్కారము, శివుని హృదయమైన విష్ణువుకు విష్ణువు హృదయమైన శివునకు నమస్కారము. వీరిరువురి మధ్య భేదము చూపించనంత వరకే నాకు శుభము ఆయువు ఉండుగాక. నేను తెలుగులోనే చెప్పాను కదా, వీరు ఇరువురి నడుమ భేదము చూపించనంత వరకే నాకు శుభము ఆయువు ఉండుగాక. ఒకవేళ భేదం చూపిస్తే ఆయుష్ తగ్గిపోతుంది, శుభం పోతుంది. ఇది దీని యొక్క ఇది ఎందులోది అంటే వెంటనే భేద దృష్టి కలవాళ్ళకి శ్లోకం చూపించండి ఏమంటారో తెలుసా? అది లేదండి, అది ప్రక్షిప్తం అంటాడు వాడు.
అంటే వాడికి నచ్చనవన్నీ ప్రక్షిప్తాలే. ఇది ఎక్కడుంది అంటే యజుర్వేద సంబంధమైన స్కందోపనిషత్తులోని మంత్రం ఇది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, అది అక్కడిది ఆ మంత్రం. ఈ మంత్రం అక్కడిది. ఈ మంత్రం ఉపాసిస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుంది. భక్తజనంబు వైదిక ధ్యాయత కిచ్చమెచ్చు పరతత్వం అక్కడ ఆవిష్కరించాడు ఈ మంత్రాద్రష్ట ఒకడు. ఆ మంత్ర విశేషం రేపు చెప్పుకుందాం అనుకున్నాం కనుక ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఈ భవ్యమైన దీంట్లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే హరిరుద్రాయవై నమః. ఏమి మాట అండి ఇది, హరిరుద్రాయవై నమః. హరిరూపుడైన రుద్రుడు, రుద్రరూపుడైన హరి. ఆ పదం హరి అంటే ఎవరు? దీనికి ఇంత ఇద్దరు ముగ్గురు చెప్తే అలాగా అందరూ చెప్పాలి కదా. హరి అంటే ఎవరు? హరుడంటే గుడి మారిందే తప్ప పని మారలేదండి. గుడి మారింది, గుడి మారింది, అంతేగాని పని మాత్రం మారలేదు. ఇద్దరు దొంగలే. హరులంటే హరించువారు హరులు. అయ్యో హరిస్తే ఎలా అండి అంటే హరిస్తేనే మంచిదండి. దుఃఖం హరించాలి, పాపం హరించాలి. మనది కాకుండా మన దగ్గర పేరుకుపోయిన చెత్తనంతా తొలగిస్తే మనమేమిటో తెలిసిపోతుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అన్నీ హరింపజేసే హరికి హరునికి నమస్కారాలు. హరిరుద్రాయవై నమః. ఈ మంత్రానికి మూలం ఏంటో తెలుసా? నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. వినుంటారు మీరు. నమో భగవతే రుద్రాయ విష్ణవే అక్కడే చెప్పాడు వేదంలోది. వేదం హృదయం ఇక్కడ. అందుకే వైదిక ధ్యాయతకిచ్చమిచ్చు అన్నాడు ఆ మహానుభావుడు తెలుగు కవి. ఎంత గొప్పగా చెప్పాడు. అందుకే ఆ భవ్యమైన ఈ మంత్రార్థాన్ని హరిరుద్రాయవై నమః అంటే అర్జునుడి భావం ఏంటో తెలుసా? మమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ చెలియయి మేనమరందియయి సచివుడయి చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుట ఇది నీ భాగ్యంబు రాజోత్తమ అని చెప్పినట్లుగా మాకు సర్వము ఈ ఆపద్బాంధవుడై కాపాడుకుంటున్న కృష్ణ పరమాత్మకు నీకు భేదము లేదయ్యా. ఆయనే నువ్వు, నువ్వే ఆయన అనే భావం అర్జునుడు ఇక్కడ చూపిస్తున్నాడు. హరిరుద్రాయవై నమః. ఇది గొప్ప మాట అన్నాడు. ఈ మంత్రమే హరిరుద్రాయ అనే దానిలో ఉందండి రహస్యం. ఎప్పుడైతే ఈ మాట పలికి స్తుతించాడో అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ భవ్యమైన శ్లోకాలు చాలా ఉన్నాయి, కానీ నేను వదలలేక చెప్పుకుంటున్న ఒక అద్భుతం ఉన్నది. అది ఒకప్పుడు తెలుగువారందరూ కూడా దండకమును చదువుకునేవారు. ఇక్కడున్న అమ్మలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారే, అవ్వలు, వాళ్ళకు కొంచెం అవునండి విన్నట్టు గుర్తు అనిపించవచ్చు. తర్వాత వాళ్ళకి అసలు నమో నమః నన్నయ్య తిక్కన అంటే పేర్లే తెలియదు. తిక్కన్న అంటే తిక్క వచ్చినవాడా అంటారు. అసలు తిక్కంటే అర్థం కూడా తెలియని తెలుగు వాళ్ళు ఉన్నారులేండి. అది నేను చెప్పేదేముంది, అంతే ప్రారంభం. కానీ ఒక భవ్యమైన దండకం మీరు వినుంటారు. ఈశ్వర దండకం అని చిన్నప్పుడు చదివేవారు. ఆ ఈశ్వర దండకం రచించింది నన్నయ్య గారండి. మొత్తం ఇక్కడ వ్యాసుడు ఇన్ని శ్లోకాల్లో చెప్పిన దాన్ని ఒక అద్భుతమైన దండకంలో రచించారు. ఆ దండకం నేను ఆపకుండా చదువుకుంటాను. చదువుకుంటానా? చదువుతాను. చదువుకుంటానంటే నా కోసం, చదువుతానంటే మీకోసం. నా కోసం నేను చదివేదాన్ని మీరు వింటే ఇది మీకోసం కూడా. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోగ సంధాయి పుణ్యస్వరూప విరూపక్ష దక్షాధ్వర ధ్వంసక దేవా నీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచు నిన్ను భావింతురీశాన సర్వేశ్వర శర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ నర్తన వర్తనంబున్మహీవాయుఖత్మగ్ని సోమార్కతోయంబులం చేసి కావించి సంసార చక్ర క్రియాయంత్రవాగుండవైత ఆదిదేవా మహాదేవ నిత్యంబునత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయా మహాంధకారుల్ జితక్రోధరాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుకజ్ఞాన డిండీరధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భర్గవాగస్య కుత్సాదినానా మునిస్తోత్ర దత్తావధానాం లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సర్వగిర్వాణ గంధర్వులున్ సిద్ధ సజ్జోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరి ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చ్యత నాకు అభ్యర్థింపుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమ. ఈ దండకానికి వ్యాఖ్యానించుకుంటే 3 రోజులు సరిపోతుంది కొంతమేరకు. అంత అద్భుతమైన దండకం అండి, సామాన్యం కాదు. శివతత్వం అంతా ఒక దగ్గర పెట్టాడు. ఓ పరమేశ్వర, నిన్ను అధ్యాత్మ మార్గంలో విచారించే వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. అధ్యాత్మ మార్గము అంటే బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అంతర్ముఖులై ఆత్మవిచారణ చేసేవాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు.
అది శివతత్వం అంటే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ. అంత తేలిక కాదండి శివతత్వం. అంతర్ముఖులైన వారు మాత్రమే గ్రహించగలరు. నువ్వే ఈ పంచభూతాల్లో ప్రవేశించి యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు వేదమంత్రం ఇది. యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ రుద్రుడు పంచభూతాల్లో ప్రవేశించి జగత్తుకి చేతనత్వం కలిగిస్తున్నాడో ఆ రుద్రునికి నమస్కారము. నిత్యంబు యోగస్థితిని, యోగములో ఉన్నటువంటి వారు నిర్మలమైన నిశ్చలమైన జ్ఞానదీపం అనేది వెలిగించుకోగలిగితే ఆ దీపపు కాంతిలో నిన్ను చూడగలరయ్యా. ఆ యతీంద్రులు చూడగలరు. రాగద్వేషాది దోషాలు లేని వారు మాత్రమే నిన్ను దర్శించగలరు. ఎంత గొప్ప మాట అండి. అటువంటి శుద్ధమైన హృదయాలకి దర్శనమిచ్చే శుద్ధ తత్వానుభూతి స్వరూపుడు నువ్వు. అలాంటి నిన్ను భవ్యమైన ధ్యానంలో దర్శిస్తూ తృప్తులవుతూ ఉంటారు యోగులు. అలాంటి ఓ స్వామి, నీ అనుగ్రహం చేతనే గంధర్వులు దేవతలు అందరూ వారి వారి శక్తులను పొంది లోకాల్ని నడపగలుగుతున్నారు. త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమః అని స్తుతించి కృతాంజలి హై అంటున్నాడు స్వామివారితో. ఎరుకని ఎరుగక నీకు, తెలుగులో మాత్రమే ఉన్న అందమండి పద్యం. ఎరుకని ఎరుగక నీకున్ మరకువనెదిరితిని దీని మరపుము నన్నున్ కరకంఠా క్షమియింపుము నెరినెవ్వరికెరుగనగుని నీ చరితంబుల్. ఎరుక అంటే బోయివాడు ఒక అర్థము, ఎరుక అంటే తెలియుట అని ఒక అర్థం. రెండు అర్థాలు ఉన్నాయని వాళ్ళు తెలిసింది మనకి. ఒకప్పుడు అందరికీ తెలిసి మాట. నువ్వు ఎరుకవ అని ఎరుగకుండా అంటే బోయేవాడివని బోయవాడిగా వచ్చిన నువ్వు శివుడివని ఎరుగకుండా నేను పొరపాటు నిన్ను కొట్టేనయ్యా, నా దోషాన్ని క్షమించు అంటే నువ్వు కొట్టలేదయ్యా, నేను కొట్టించుకున్నాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇష్టంగా కొట్టించుకున్నాడు ఒక్కొక్కటి భలే భలే అని. కొంతమంది చిన్నపిల్లల చేత కొట్టించుకుంటూ ఉంటే ఒళ్ళు నొప్పులు అని తగ్గుతూ ఉంటాయి వాళ్ళకి. అలా శుభ్రంగా కొట్టించుకున్నట్ట మహానుభావుడు అని మందహాసం చేసి నిన్ను అనుగ్రహించడానికే ఇలా చేశానని వాని చెయ్యి పట్టుకుని, ఎంత ప్రేమ చూడండి, చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసి ఒంటికి ఆలింగనం చేసుకుని ధనంజయ అంటున్నట్ట. నీ చేసిన వ్యతిక్రమంబు క్షమించింది, నువ్వు చేసిన దాన్ని క్షమించంలే. అతిమానుషంబైన నీ పరాక్రమంబునకు మెచ్చితి, నువ్వు చూపించిన పరాక్రమంలో మానుషాతీతమైన శక్తి నేను గమనించుకుంటూ వచ్చాను. చాలా సంతోషం. నువ్వు సామాన్యుడివి కావయ్యా, లేకపోతే నేను పట్టుకుని దగ్గరికి తెచ్చుకుంటానా? నువ్వు పూర్వజన్మలో నారాయణ అంశతో పుట్టిన ఋషివి, నరుడవు నువ్వు. ఆయన నారాయణుడు. లోకరక్షణ కోసం మీరిద్దరూ మీరు జన్మించారు, మీరు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తూ ఇదిగో నీ గాంధీవం, ఇదిగో నీ అమ్ముల పొదులు, ఇదిగో నీ అస్త్రములు అని ఇచ్చిసెట్టాడు మొత్తం కూడా. అప్పుడు నమస్కరించాడు ఈయన. తిరిగి వస్తూ ఆయన ఎప్పుడైతే అంతర్ధానమయ్యాడో అర్జునుడు తిరిగి వస్తూ ఉంటే ఇంద్రుడు కనబడ్డట. రావయ్యా స్వర్గలోకానికి అన్నట్ట. కొన్నాళ్ళు ఉందువు కానీ, ఎందుకంటే నారాయణ తేజస్సువైనా నా వల్ల కలిగావు నువ్వు కనుక నా పుత్రుడివి, నాతో పాటు నువ్వు స్వర్గలోకంలో కొంతకాలం ఉందువు కానీ అన్నట్ట. ఏం ఇన్నాళ్ళు పిలవలేదు అర్జునుడు, ఇప్పుడే పిలిచాడు చూడండి. ఇక్కడ ఉందండి అసలు రహస్యం, అది పట్టుకోవాలి. ఏమిటంటే అర్జునుడికి స్వర్గంలోకి ప్రవేశించగలిగే శక్తి చాలదు. ఎందుకంటే ఈ శరీరానికి ఈ భూమి మీదే, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఈ భూమి మీదే తిరగగలదు. దీంతో స్వర్గానికి కానీ యమలోకానికి కానీ రెండిటికి వెళ్ళలేం. అంతే కదండి. దేనిలో ఉండే జీవి అందులోనే, దానికి తగ్గ శరీరమే నిర్మాణం అవుతుంది, ఇంకోటి కాదు. నీటిలో తిరిగే జంతువుకి బయటకు వస్తే ప్రాణం విలవెల్లాడిపోతుంది. అదేవిధంగా మన శరీరము ఈ భూమి యందు తిరగడానికి పనికొచ్చేది, దీని కర్మ శరీరం అని పేరు. స్వర్గాది లోకాల్లో ఉండాలంటే దివ్య శరీరం వేరే రావాలి, అది భోగ శరీరం. నరకానికి వెళ్ళాలంటే యాతనా శరీరం అని వేరే శరీరం ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలంటే దానికి తగ్గ శరీరం కావాలి. ఇప్పుడు అర్జునుడికి స్వర్గానికి వెళ్ళాలి అంటే మానవ శరీరంతో ఉన్నాడు కనుక స్వర్గంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇంద్రుడికి సరదా ఉంది, అర్జునుడిని తీసుకువెళ్ళి అక్కడ ఉంచాలని. ఇప్పుడు తీసుకెళ్ళగలిగేట. ఎందువల్ల? ఇది పట్టుకోవాల్సింది. ఎందువల్ల అంటే శివుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు ఒళ్ళు తగిలించాడు చూసారా? ఒళ్ళు తగలగానే ఏమైంది అంటే అర్జునుడిలోకి శివుని యొక్క అనుగ్రహ శక్తి ప్రసరించగానే అర్జునుడి శరీరం ఇంకా ఇప్పటి నుంచి మామూలు శరీరం కాదండి, తేజోమయమైన శరీరం అయిపోయింది. అది రహస్యం అండి. అందువల్లనే వెళ్ళగలిగాడు. అంటే ఇప్పుడు మనకు తెలిసింది అర్జునుడు ఎందుకు కొట్టాడు, అర్జునుడి చేత ఎందుకు కొట్టించుకున్నాడో తెలిసింది. ఆ కుస్తీ పట్ల వల్ల ఏమవుతోంది అంటే స్వామి యొక్క శక్తి అంతా లోపల ప్రవేశించిందట. పైగా గాంధీవము ధనుర్బాణాలు అన్నీ లాగేసుకున్నాడు లోపలికి, లాగి మళ్ళీ తిరిగి ఇచ్చాడు. అంటే ఇది ఎలాంటిదంటే అవన్నీ తీసుకుని ఛార్జ్ చేసి ఇచ్చాడు. ఇది దీని యొక్క అర్థం. ఆయనలోకి ఎప్పుడైతే ప్రవేశించాయో నువ్వు కొట్టబోయేది సామాన్యులను కాదయ్యా,
పరశురాముడి దగ్గర దివ్యాస్త్రములు తెచ్చుకున్న భీష్మ పితామహుడు ఒకవైపు ఉన్నాడు, అపారమైన తపశ్శక్తి సంపన్నులైన ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు, వీళ్ళు సామాన్యులు కారు. వీళ్ళు అందరు వీరులు ఒకెత్తండి. భీష్మద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యులు నలుగురు ఒకెత్తు. వీళ్ళే పెద్ద భయంకరమైన తేజస్వరూపులు. వీళ్ళు వాళ్ళని ఎదుర్కొనలేరు ఎవరు. వాళ్ళకున్న తపశ్శక్తి అమేయం. అలాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే నా శక్తి నీలో ప్రవేశించాలి. ఇది శివుడు చేసినది. అందుకు ఆ గాంధీవము అగ్నిదేవుడు ఇస్తే ఇవ్వచ్చుగాక, కానీ నా శక్తి లేకపోతే మీరు సాధించలేవయ్యా అని లోపలికి తీసుకుని వాటికి తిరిగి శివశక్తిని కలిపి బయటికి ఇచ్చేట ఆయన. దానిని స్వీకరించాడు అర్జునుడు. అందుకే కొంతకాలం వెళ్ళి స్వర్గంలో ఉండి ఇంద్రుడికి అసుర సంహారానికి సహాయపడ్డాడు అర్జునుడు. చూడండి అర్జున శక్తి అంటే ఏమిటో. నివాత కవచులు అనబడే అసుర సంహారం చేసేట. ఈ విధంగా అర్జునుని అనుగ్రహించినటువంటి పరమేశ్వర స్వరూపం ఆది కిరాతమూర్తికి నమస్కారం చేసుకుని శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. స్వస్తి.